వెల్కమ్ టు పైథాన్ సిరీస్. ఫర్ లూప్కి వైల్ లూప్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ టైం అయింది, ఇంట్లో 2 పర్సన్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి 1 గ్లాస్ జ్యూస్ కావాలి. 2 పర్సన్స్ అని ఆల్రెడీ తెలుసు. వర్క్ 2 టైమ్స్ మాత్రమే రిపీట్ అవ్వాలి. జ్యూస్ ఇచ్చాక వర్క్ ఫినిష్ అయినట్టు. ఇక్కడ ఎన్నిసార్లు రిపీట్ చేయాలో ముందే తెలుసు. సో అలా ముందుగా కౌంట్ తెలిసినప్పుడు ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. అదే మనం ఒక జ్యూస్ షాప్ ఓపెన్ చేసాం అనుకుందాం. ఫస్ట్ కస్టమర్ వచ్చాడు, జ్యూస్ ఇచ్చాం. సెకండ్ కస్టమర్ వస్తేనే మళ్ళీ జ్యూస్ ఇస్తాం. ఇంకా ఎంతమంది వస్తారో తెలియదు, కస్టమర్ కౌంట్ తెలియదు. షాప్ ఓపెన్ ఉన్నంత వరకు వర్క్ కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. కౌంట్ తెలీదు, ఫిక్స్డ్ కౌంట్ అయితే కాదు. ఎంతమంది వస్తారో తెలీదు, ఎన్ని జ్యూస్ ప్రిపేర్ చేస్తామో తెలీదు. కండిషన్ ఏంటంటే జ్యూస్ షాప్ అనేది ఓపెన్లో ఉన్నప్పుడు మాత్రమే వర్క్ జరుగుతుంది. క్లోజ్ అయితే వర్క్ జరగదు. అలా ఓన్లీ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ లూప్ని నెంబర్ ఆఫ్ ఇటరేషన్ తెలిసినప్పుడు కలెక్షన్స్, అర్రేస్, మ్యాట్రిసెస్, ప్యాటర్న్స్లో యూస్ చేస్తాం. లూప్ని నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియనప్పుడు ఫైల్ నుండి డేటాని రీడ్ చేయాలనుకున్నప్పుడు